कविगुं भवामहे कविं कवीनामुपस्रमस्तवं ज्येष्ठराजं ब्रह्मणां नारायणाय स्वाहा माधवाय स्वाहा ओम भुवः ओम सुवः ओम महः ओम जनः ओम तवः ओम सत्यमुद्दच्चवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो नः प्रचोदयात् गोमा भूतसोदीर्षामृतं ब्रह्मभूर्भुवस्वरम् ममानुपं चेदिसे बाबू शुभाभ्यां शुभे Purisaha first song release చేసింది. పురుష ఫస్ట్ సాంగ్ ఈరోజే లాంచ్ అయింది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ. పురుష సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తామని చాలామంది అడుగుతున్నారు. ఆ రిలీజ్ చేసే ముందు ఒక సర్ప్రైజింగ్గా ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సినిమా అంతా కూడా మా మీద ఎవరు జాలి చూపించలేదు. మేము ఇంకా వెళ్ళి బతిమాలుకుని అనంత శ్రీరామ్ గారిని సార్ ఒక పురుషుల మీద ఒక సాంగ్ రాయండి అంటే చాలా బాగా రాశారు. జాలి పడేది ఎవరు అనే సాంగ్. అది చూసిన తర్వాత జాలి పడే వాళ్ళు మా మీద జాలి పడండి. లేడీస్ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి. మెన్స్కి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే మెన్స్కి సపోర్ట్ చేయండి. ఈ సినిమాని మాత్రం డైరెక్టర్ కోసం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ పురుష టీమ్. అందరికీ నమస్కారం. ఈరోజు పురుష మూవీ నుండి జాలి పడేది ఎవడు అనే ఫస్ట్ సాంగ్ ధరణి చేతుల మీదుగా రిలీజ్ అయిందండి. ఈ సినిమా విజయవాడ కనకదుర్గ గుడిలో ధరణి చేతుల మీదుగానే కెమెరా స్విచ్ ఆన్ చేసాము. షూటింగ్ అంతా చాలా హ్యాపీగా జరిగింది. అలాగే ఫస్ట్ మళ్ళీ మీ ముందుకు సాంగ్స్ ద్వారా మీ ముందుకు వస్తున్నాం. తను రిలీజ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ అసలు ఈ సాంగ్ జర్నీ గురించి చెప్పాలంటే అనంత శ్రీరామ్ గారికి ఈ కథ చెప్పిన వెంటనే ఫస్ట్ ఆయన ఏమన్నారంటే అండి, సార్ ఈ సినిమాకి పర్ఫెక్ట్గా సూటబుల్ అయ్యే విధంగా నేను ఒకటి అనుకుంటున్నాను అని జాలి పడేది ఎవరో సాంగ్ గురించి చెప్పారండి. ఆయన చెప్పిన వెంటనే కథ ఇంకా ఫస్ట్ హాఫ్ చెప్పానండి. చెప్పి సెకండ్ హాఫ్ చెప్పేలోపు ఆయన ఈ పాట పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి, మీరు ఇప్పటివరకు చెప్పిన కథాంశం నాకు మీరు చెప్పబోయే కథాంశం కూడా నేను అర్థం చేసుకుంటే నాకు ఈ పాట అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని చెప్పారు. అది విన్న వెంటనే నాకు చాలా ఆనందంగా అనిపించింది. పర్ఫెక్ట్ సాంగ్ సార్ ఈ స్టోరీకి సంబంధించి ఈ సాంగు. అలాగే అనంత శ్రీరామ్ గారికి ఈరోజు చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. నెక్స్ట్ ఈ పాటని ఎవరితో పాడించాలి అని అనుకున్నప్పుడు చాలాసార్లు ఎవరైనా ఒక పెద్దవాళ్ళు పాడితే బాగుంటుంది, మంచి సింగర్ ఈ మంచి సాంగ్ని విన్నప్పుడు కూడా మనకు అంతే బాగుండాలి అని ఒక చిన్న అనుకున్నాను. అలాగే కీరవాణి సార్ని అడిగిన వెంటనే ఆయన పాడతానని ఒప్పుకున్నారండి. తర్వాత ఆయన సాంగ్ పాడిన తర్వాత ఈ సాంగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారని అనిపించింది. ఆయనకి పాదాభివందనం చేస్తున్నానండి ఈ సభ ముఖంగా. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను కీరవాణి సార్కి సాంగ్ పాడినందుకు. అలాగే ఈ పాటని మీరందరూ చూసి ఆదరిస్తారని, అలాగే మా సినిమా పురుష సినిమా అందరూ ప్రేక్షకులంతా చూసి ఆదరిస్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
అండ్ సాంగ్ స్పీచ్ ఇచ్చినంత సేపు అయితే ఉండదండి, తొందరగానే అయిపోతుంది. ఎంజాయ్ చేయండి సాంగ్. పురుషహ మూవీ నుంచి జాలి పడేది ఎవరు అనే సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ కీరవాణి గారు పాడడం అనేది ఒక పెద్ద బ్లెస్సింగ్ అనే చెప్పాలి మాకు. సో మగాళ్ళ మీద జాలి పడాలో లేదో పురుషహ మూవీలో చూసి తెలుసుకోండి థియేటర్స్లో. పురుషహ మూవీ నుంచి జాలి పడేదెవరో సాంగ్ లాంచ్. డూ వాచ్ ఇన్ జంగ్లీ మ్యూజిక్. మగజాతి ఆణిముత్యాలందరికీ ఈ సాంగ్ అంకితం. ఇది పురుష యాంతం.